అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏ దేశ ప్రధాని కూడా రాజధాని నిర్మాణ పనులకు రెండోసారి శంకుస్థాపన చేయరని, అయితే జగన్ చేసిన దుర్మార్గాలు తెలుసుకుని నష్టపోయిన రైతులకి అండగా నిలవడం కోసం మళ్లీ వస్తున్నారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన కోసం ఆయన సమయం వెచ్చించి అమరావతికి వస్తున్నారని, ఆయన పర్యటన విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమరావతి పర్యటన నేపథ్యంలో సోమవారం మంగళగిరి నియోజకవర్గం బేతపూడి రామాలయం సెంటర్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేయాలంటూ రాజధాని రైతులకు దిశానిర్దేశం చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాపాలు చేశారంటే అమరావతి విషయంలో రాష్ట్రం వెనకడిగేసింది, అంధకారంలో నెట్టేశారు. మంది ఒకరోజు 200 మంది మహిళలు వచ్చి మన జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ విధంగానే కూర్చొని వాళ్ళు ఆ రోజు ఎంతో బాధతోటి వాళ్ళు ఇచ్చిన భూముల గురించి, వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనే ఆశ ఏ విధంగా ఉండిందో, ఈరోజు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి, చివరికి కౌలు ఇస్తామనే డబ్బు కూడా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారే. దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యమం చేస్తానంటే మరుసటి రోజు వేసేసారు డబ్బులు మీ ఖాతాల్లోకి. ఆ స్ఫూర్తితోటే మహిళలు కలిసిన రోజే, అదే రోజు రాత్రి మేము ఢిల్లీకి వెళ్ళి 3 రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ ఉన్న నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చాలా తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మీకు బాధ్యత లేదా, మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేశారు అమరావతికి, ఈ రోజున ఎట్లా ఈ విధంగా విధ్వంసం చేస్తుంటే మనం ఊరుకోగలుగుతాం, మాకెంత బాధ ఉందో మీకు కూడా అంతే బాధ ఉండాలి. ఎవరో చేసిన ప్రచారం ఒక కులానికే ఉపయోగపడింది, ఒక వర్గానికే ఉపయోగపడింది, కొంతమందికే ఉపయోగపడింది అనే ఒక వితంత్ర వాదన తీసుకొచ్చిన దానికి మనం తిప్పికొట్టాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కొంచెం ఆలోచనలో పడి 2020 సంక్రాంతి కల్లా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ పొత్తులోకి వచ్చాం మనం. అదే మొట్టమొదటి అడుగు మనం ఆ రోజు వేసింది. ఎందుకంటే అదే మీ కష్టాలు మీరు నిలబెట్టిన కూటమి ఇది. ఆ రోజు వేసిన ఆ మొదటి అడుగు మనల్ని 2024 ఎలక్షన్లో ఇంత అద్భుతంగా మీ అందరు కూడా ఓటేసి గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏ విధంగా వీళ్ళిద్దరిని కలపాలని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం మర్చిపోబాకండి. దాని వెనుక మీ అందరి ఆలోచన, మీ కష్టం. ఈ రోజున అమరావతి అనే రాజధాని మనకి లేకపోతే అడ్రస్ లేనట్టు. మనకి ప్రతి రాష్ట్రంలో రాజధాని ఉంది, ఒక పేరు చెప్పుకోగలుగుతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాం మనం? మొట్టమొదటిసారి కర్నూలు పెట్టారు, కర్నూలు నుంచి కొన్ని వ్యవస్థలు తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు, గుంటూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ నుంచి మళ్ళీ విడగొట్టి మళ్ళీ చివరికి మనం అమరావతిలో కొత్త రాజధాని నిర్మాణం చేసుకుందామని వచ్చాం. మీ అందరూ సహకరించారు. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఈ విధంగా 33,000 ఎకరాలు ఈ విధంగా భూసేకరణ అనేది అద్భుతమైన కార్యక్రమం. అది కేవలం మీరు నిలబడ్డారు కాబట్టి దయచేసి నేను చేతులు జోడించి మిమ్మల్ని నమస్కరించి చెప్తున్నాను, మీకు అనుమానాలు తెచ్చుకోబాకండి. అది సరైన రీతిలో మేము కమ్యూనికేట్ చేయలేకపోయాం. మరొక్కసారి 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఈ 33,000 ఎకరాలని మర్చిపోతారు, లేకపోతే అభివృద్ధి జరగదు అనే అపోహ మాత్రం మీరు దయచేసి ఉంచుకోబాకండి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో నేను ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఈ మాట. కరెక్ట్గా కన్వే చేయలేదు మీరు.